హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. జూలీ మేడం అయితే నాకు నేను వీడియో అప్లోడ్ చేసిన టైంకే నాకు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం రిప్లై ఇచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఒక ఆయన అయితే ఒక బాధాకరమైన కామెంట్ పెట్టడం జరిగింది, నాకు ఇబ్బందికరమైన కామెంటు. అది దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే అదే డౌట్ మీకు కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అంతా కూడా అర్థమవుద్దండి. చూసేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా జూలీ మేడకి నేను ఒక మెసేజ్ అయితే నేను పెట్టాను. ఏం పెట్టానంటే, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది మీ పేరు యూజ్ చేసుకొని, అంటే మీ పేరు వాడి మీరు కొంతమంది కోర్ మెంబర్స్తో కలిపి ఒక పర్సనల్ మీటింగ్ జరిగింది అని, దాంట్లో మీరు అందరికీ ప్రజెంట్ $143 ప్యాకేజ్ కట్టిన అందరికీ కూడా డబ్బులు వేస్తానన్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆవిడని అడిగాను. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు రెండు పెట్టా, మీకు చూసుకోవచ్చు. ఆవిడ ఏం పెట్టారంటే, నో ఇది అబద్ధం అని చెప్పి పెట్టారన్నమాట. చూసారు కదా, నో ఇది అబద్ధం, అలాంటిది ఏం చెప్పలేదు. నాకు స్క్రీన్ షాట్ అంటే ప్రూఫ్ పంపించమన్నారు, ఎందుకంటే మళ్ళీ నేను అన్నాను అనుకుంటుంది అన్నమాట ఆవిడ. అందుకే ఆవిడ ఏం చెప్పిందంటే, దయచేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి అని చెప్పినప్పుడు, నేను అది ప్రజెంట్ స్క్రీన్ షాట్ కాదండి ఆడియో అండి అని చెప్పి నేనైతే ఆడియో పంపించడం జరిగిందన్నమాట. కానీ ఆవిడకి అది తెలుగులో పంపించాను, ఎందుకంటే మన వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు, తెలుగులో పంపించాను. వాళ్ళ పేర్లు అవి కూడా చెప్పంటే ఇంకా మనం ఒకరిని బ్లేమ్ చేసి ఒకళ్ళ పేర్లు ఊర్లు చెప్పి ఇచ్చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేనైతే కావాలని చెప్పలేదండి. ఎందుకంటే మంచో చేయడం మనందరం ఒక కమ్యూనిటీ. ఇప్పుడు ఒకళ్ళ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఒకళ్ళ పేరు తప్పుగా వాడుతున్నాను వాళ్ళకి తెలియజేయడం అనేది సరైన పద్ధతి కదా. ఇప్పుడు పలానా జీకే లుక్స్ అనే పేరు కొంతమంది తప్పుగా వాడారనుకోండి, మీరు ఎవరో ఒకరు నాకు చెప్తారుగా, జీకే గారు ఇలాగా మీ పేరు తప్పుగా యూజ్ చేస్తున్నారని. ఆ విధంగానే నా వంతుగా నేను ఆవిడకైతే చెప్పాను అనమాట, ఆవిడ పేరు తప్పుగా యూజ్ చేస్తున్నారని. ఎందుకంటే అసలు ఒక కోర్ టీంతో మీటింగులు జరగడం కానివ్వండి, డబ్బులు పడడం కానివ్వండి, ఇవన్నీ ఫేక్ న్యూస్లు అయినప్పుడు ఆ ఫేక్ న్యూస్లకి తోగ్గా ఈవిడ పేరు పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నమాట. అంటే ఈవిడ పేరు హైలైట్ చేసి మిగతా చెప్పడం వల్ల చాలామంది నిజం అనుకుంటారు కదా, దాని గురించి ఆవిడ చెప్పాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, ఒక తెలుగు లాంగ్వేజ్ ఆవిడకి వాయిస్ పంపిస్తే నాకు ఇది అర్థం కావట్లేదు, ట్రాన్స్లేట్ చేసి పంపించమంటుంది. ఇప్పుడు మీరేమో ఏమనుకుంటారు, మన ఈ టీము, మన ఈ క్రిస్ జాన్సన్ కానీ, రెడ్ రఫన్ కానీ, జూలీ మేడం కానీ, వీళ్ళందరూ మామూలు కాదు, వీళ్ళకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, వీళ్ళు ఏదైనా సాధించగలరని మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు చిన్న వాయిస్లు ఏదైనా పంపిస్తేనే వాళ్ళు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి బోల్డ్ టూల్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకా మన సైడ్ కన్నా వాళ్ళ దేశాల్లో అయితే ఇంకా ఎక్కువ టూల్స్ ఉంటాయి, వాయిస్ ట్రాన్స్లేషన్ చేసే టూల్స్. అయినా సరే ట్రాన్స్లేషన్ చేయమని నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైందండి, వీళ్ళు టెక్నాలజీ పరంగా చాలా బ్యాక్ స్టెప్లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్లో పెట్టిందండి మెసేజ్, ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసుకున్నానా లేదా? అలాగే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారండి మనకి సబ్జెక్టు, మనం అర్థం చేసుకుంటున్నామా లేదా? మరి అలాంటప్పుడు మనది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇండియాలో మన ఏపీ తెలంగాణలోనే దాదాపు 14 కోట్లు 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారన్నమాట. తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆన్ బేస్లో మన తెలుగు వాళ్ళే దాదాపు 2-3 లక్షల పైగా జాయిన్ అయి ఉంటారు. అప్లెట్స్ గానో నార్మల్గానో ఇంకా ఎక్కువ మంది అయినా జాయిన్ అయి ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఒక చిన్న ఒక వాయిస్ని ట్రాన్స్లేట్ చేసుకునే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేనప్పుడు మీరు గొప్పగా థింక్ చేయడం వద్దు అని నేను అందుకే చెప్తున్నాను. నిన్న కూడా అదే చెప్పాను అనమాట. ఆవిడేమీ సూపర్ ఉమెన్ ఏం కాదు, ఆవిడ కూడా మనలాగా ఒక ఆన్ బేస్ మెంబరు. బట్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, యాష్ గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళకి ఈ కమిట్మెంట్ అవి బాగుంటాయి. అలాగే ఆవిడ ఆయన మీటింగ్లో వస్తుంది కాబట్టి ఆవిడకంటూ ఒక సపరేట్గా ఒక ప్యానలిస్ట్గా ఆయన అయితే తీసుకోవడం జరిగింది, ఒక స్పీకర్గా కానీ ప్యానలిస్ట్గా కానీ జూమ్లో. అంతేగాని అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో నేను మార్చి ఇవ్వడం అయితే ఇవ్వచ్చు, కానీ నేను ఎందుకు మార్చి ఇవ్వలేదంటే ఆవిడకి ఆ మాత్రం టెక్నాలజీ లేకపోతే మళ్ళీ అవి కూడా మనం చేస్తే ఉపయోగం ఉంది, అంతే కదా. కాబట్టి చెప్పడం వరకే మన బాధ్యత, వాళ్ళు చేసుకుంటారు లేదనేది వాళ్ళ ఇష్టం మాట. ఓకే, ఎందుకంటే కొన్ని మెసేజ్లకి ఆవిడ రిప్లై ఇస్తుంది, కొన్ని మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు. కాబట్టి మనం కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు, పంపించడం మన బాధ్యత. ప్రూఫ్ అడిగింది, ప్రూఫ్ పంపించాను, అంతవరకు నా పని. అంతేగాని వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు ఆడియో ట్రాన్స్లేట్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, అంతే కదండి. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డబ్బులు పడడం ఆల్రెడీ ఈరోజు 25వ తారీఖు డబ్బులు పడడం కానీ, అలాగే కోర్ మీటింగ్ పెట్టారు అని కానీ, వీళ్ళు డైరెక్ట్గా ఏంటది మనకి కోర్టుకి వెళ్ళారు అనేది కానీ, ఇదన్నీ కూడా శుద్ధ అబద్ధాలు అన్నమాట.
ఓకే. కాబట్టి నేను చెప్తున్నాను కదా, కోర్టులు హడావుళ్ళు అన్నీ గతంలో అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నాను కానీ అక్కడ తిరగమని కానీ, అంటే అక్కడ మళ్ళీ మనకి ఎస్సీసీ కేసు సంబంధించి మళ్ళీ వాళ్ళు రమ్మని కానీ, హీరింగ్లు ఉన్నాయని కానీ, లేదంటే ప్రజెంట్ మన వాళ్ళే హీరింగ్లు ఉన్నాయి మేము వెళ్తామని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలే. కాబట్టి కోర్టులు, ఈ కోర్ట్ టీంలు ఇవన్నీ కూడా ప్రజెంట్ శుద్ధ అబద్ధాలు. దయచేసి ఇలాంటి వాయిస్లు నమ్మకూడదని నేను కేవలం మీకు అబద్ధాలని నిజాలు కాదని చెప్తున్నాను అంతే. అంతవరకు మాత్రమే నేను చేస్తున్నాను. అంతకుమించి అయితే నేను ఎప్పుడు కూడా కంపెనీని హైప్ చేయట్లేదు, అలాగని కంపెనీని డౌన్ఫాల్ చేయట్లేదు. కేవలం ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆ టైంలో ఆ వాస్తవం కావాలి కాబట్టి చెప్తున్నా. ఒక కామెంట్ వచ్చింది కదా, ఆ కామెంట్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడే అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత మనం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే ఇదేనా నేను అర్థం చేసుకుందని బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఆంజనేయులు గారు, మీకు కేవలం ఒక కామెంట్తో రిప్లై ఇస్తే సరిపోదు, ఎందుకంటే మీలాంటి డౌట్ చాలామందికి ఉండే ఉంటుంది కాబట్టి నేనైతే ఈ చిన్న క్లిప్ కూడా చేస్తున్నాను అనమాట. ఆయన ఏం చెప్పారు చూశారు కదా, మీకు ఆన్పేసు కంపెనీ ఫెయిల్ అయితే బాగుండని ఉంది కదా అని పెట్టారు. ఆన్పేసు కంపెనీ ఫెయిల్ అయితే ఎందుకు బాగుంటుందండి నాకు? ఎందుకంటే మంచో చెడు ఆన్పేస్లో నాకు కూడా ఎంతో చిన్నగా టీం అనేది వచ్చింది. పెండింగ్ ఐడీలు తీసుకున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి. ఆ పెండింగ్ ఐడీల వల్ల నాకు కూడా సమ్ కమిషన్ అనేది వచ్చింది. నేను విత్డ్రా పెట్టి 2 years పైన అయింది, 2.5 years అనుకోండి. ఇప్పుడు నిజంగా కంపెనీ రాకూడదు అనుకుంటే నేను చిన్న తిరుపతి 5-6 సార్లు ఎందుకు కాలినడకన వెళ్తాను 40 kilometers. రెండోది వచ్చేసి నేను ఆన్పేస్లో జాయిన్ అయినప్పుడు నాకు కొత్తగా మ్యారేజ్ అయ్యి మహా అయితే 6 నెలలు అయిందండి. ఓకే, నాకు మ్యారేజ్ అయ్యి కొత్తగా కేవలం 6 నెలలు అయిందన్నమాట. అంటే మనకి 2021 ఆ టైంలో ఇక్కడ నేను మ్యారేజ్ అయిందని ఆనందం కాకుండా ఒక మంచి కంపెనీలో ఫౌండర్ మెంబర్షిప్ వచ్చామనే ఆనందంతో, మనకి మీటింగ్లు ఎప్పుడు జరిగాయో మీకు తెలుసు, కొత్తగా నేను చెప్పవసరం లేదు. రాత్రి 12, 1 గంట, కొన్నిసార్లు 3-4 కూడా జరిగాయి. దాదాపు 4-5 గంటల మీటింగ్ జరిగాయి. అయినా సరే గిల్లులు కాకుండా మనం ముందుగా మోటివ్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇష్టం కాబట్టి నేను 2021 November 21 అయితే జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఆ టైం నుంచి నేను దాదాపు ప్రతిరోజు కూడా మీటింగ్లు వెళ్ళడం, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రాత్రి నేను లెగిసి రాసుకొని ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా బయటికి వెళ్ళి రోడ్డు మీద లైటింగ్లో రాసుకొని పొద్దున్నే మీకు వీడియోలు చేసి చెప్పేవాడిని. అలాగే మా వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ డెలివరీ టైంకి కూడా ఆ రోజు నేను వీడియో చేసి మరి వెళ్ళా. ఓకే, September 22 కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు చెప్తే ఎలా ఉంటుందంటే నా గొప్పలు నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. బేసిక్గా నేను ఎంత మోటివ్గా ఉన్నాను అనేది, ఎంత ప్యాషన్గా ఉన్నాను అనేది మీకు తెలియదు అన్నమాట గతంలో. అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా మీరు టీములు చేసేసుకోండి, మీకు ఖచ్చితంగా మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పలే. నేనేమి ఉంచుకున్నాను, నేను ఎలా జాయిన్ అయ్యానంటే కేవలం నా పాలకు నీళ్ళలాగా. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఏదో వర్క్ చేసుకుంటున్నాను, నాకు షాప్లో చిన్న షాప్ ఉంది, వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి షాప్లో ఒక 10-15 వేలు వస్తే దీంట్లో కూడా ఒక 10-15 వేలు వస్తే దానికి ఇది కొంచెం మనకి లైఫ్ లాంగ్ ఒక సెకండరీ ఇన్కమ్ కింద ఉంటుందనే నేను ఆన్బేస్లో జాయిన్ అయ్యానని చెప్పి ఎలాంటి పడితే అలాంటి వీడియోలు చేయలేదు, హైప్ వీడియోలు చేయలే. కావాలంటే చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకోమని నేను ఎన్ని వీడియోలు చేసి ఉంటాను మీకు. రీసెంట్గా వ్యక్తి విద్యాసకు సంబంధించి లింక్ వచ్చినా సరే ఒక్క గ్రూప్లో కూడా నా లింక్ పెట్టలే. కేవలం నాకు మహా అయితే 10-15 మంది మాత్రం జాయిన్ అయ్యారు. అంటే నేను అనుకుంటే ఎంతమందిని జాయిన్ చేయగలను? ఓకే, కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరిని అనడం చాలా ఈజీ, చిన్న కామెంట్ పెట్టేసి చేతులు దులిపేసుకోవడం చాలా ఈజీ. కానీ అతను ఏం చేశాడు గతంలో 4 సంవత్సరాలు బట్టి మనకి ఎంత సబ్జెక్ట్ ఇచ్చాడు, రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి మరి వీడియోలు చేశాడు, మనకి ఎంత సబ్జెక్ట్ ఇచ్చాడు, ప్రతిదాన్ని అర్థమయ్యేలా చెప్పేటప్పుడు చాలాసార్లు యూట్యూబ్ మీద కూడా నాకు ఇబ్బంది అయింది. ఎందుకంటే మీకు స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టేటప్పుడు యూట్యూబ్ నుంచి కూడా కొన్ని గైడ్లైన్స్ నేను ఉల్లంఘించడం వల్ల నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్లని, కాపీరైట్ స్ట్రైక్స్ అని పడ్డాయి. ఇవన్నీ బాధలు ఓర్చుకొని తట్టుకొని నిలబడి ఇంతమంది లీడర్స్ సైలెంట్ అయిపోయినా సరే, అరే బాబు చాలామంది ఇలాంటి టైంలో అబద్ధపు వాయిస్లు చేస్తున్నారు, అబద్ధపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీటిని చూసి వీళ్ళు నిజంగా మళ్ళీ మోటివేట్ అయ్యి పనిచేయడం మానేసి దీని మీద డిపెండ్ అయ్యి ఉండిపోతారేమో ఒక భయంతో మీకు వీడియోలు ఆడియోలు చేస్తుంటే, సింపుల్గా మీరు వచ్చేసి ఆన్పేస్ ఫెయిల్ అయితే బాగుండదని అనుకుంటారా అంటే ఎంత కోపం వస్తుందో తెలుసండి. బేసిక్గా ఇప్పుడు మీరు కూడా మీకు కామెంట్ పెట్టడం తప్ప ఇంకేం రాదా అంటే మీరు ఫీల్ అవుతారు కదా. అలాగే ఇక నేను ఏం చేశానో ఎంత చేశాను అనేది నాకు నా యూట్యూబ్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదండి. ఫెయిల్ అవ్వాలని కోరుకునేవాడిని అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా. రోజుకు వేరే కంటెంట్లో 10 పోస్ట్ చేసుకొని వేరే వైపు మమ్మల్ని తీసుకెళ్ళొచ్చుగా. అలాగని చెప్పి నేను 10-15 రకాలు చేయట్లేదండి. చేసేవన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీ చేస్తున్నాను. ఎందుకంటే డబ్బులు పెట్టి ఇబ్బందులు పాలయ్యారు కాబట్టి ఫ్రీ చేస్తే దాని నుంచి కొంచెం ముందుకెళ్తారేమోనండి. డబ్బులు పెట్టే అయితే 1-2 సార్లు మిమ్మల్ని చెప్పి మరీ చేస్తున్నాను ఏదైనా సరే. ఓకే,
కాబట్టి కామెంట్లు పెట్టడం సింపుల్ అండి. ఆన్ బేస్ రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా. కానీ అది అప్పుడే రాదని చెప్పి సీఈఓ గారు నోటి నుంచి వచ్చాక కూడా మీరు విని ఇంకా ట్రాన్స్లో ఉంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే సీఈఓ చెప్పాక కూడా నేను దేవుడు చెప్తే ఏంటానంటే అది కష్టం. దేవుడు వచ్చి మీ గురించి చెప్పడు చెవులో. ఓకే, కంపెనీని స్థాపించిన సీఈఓ యాష్ మొఫ్రెష్ గారు. ఆయన నోడితో ఆయన చెప్పింది కదా ఆన్ బేస్ అనేది బోరుకు వచ్చిన బండి, విరిగిపోయిన బండి, ప్రజెంట్ అది కాదు, విక్టరీ విత్ యాష్ నుంచి మనం మొదలవుతామని. కానీ విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయ్యి దాదాపు 5-6 నెలలు అయిందండి. డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం దేవుడు ఎరుగు. కనీసం సబ్జెక్ట్ ఇవ్వట్లేదుగా మనకి. వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఇవ్వట్లేదు, ట్రైనింగ్లు లేవు, ఏమీ లేవు. అసలు దీనికి మీరు బాధపడకుండా ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా వేరే దాని గురించి ఆలోచించడం అనేది దానివల్ల మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అన్నమాట. ఎందుకంటే మీలాంటి డౌట్ చాలామందికి ఉంటుంది. జీకే లుక్స్ ఆన్ బేస్కి నెగిటివ్, జీకే లుక్స్ ఆన్ బేస్ రాకపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకంటే జీకే లుక్స్ సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నాడు. సైడ్ బిజినెస్లు అనమాకండి వాటిని. సైడ్ బిజినెస్లు అంటే వేరే వాటిలో పెట్టుబడులు పెట్టించి నేను మాత్రం లాభపడి మిమ్మల్ని నష్టపోయేలా చేయడాన్ని సైడ్ బిజినెస్లు అంటారు. ఇక్కడ నేను పెట్టుబడి పెట్టట్లేదు, మిమ్మల్ని పెట్టుబడి పెట్టించట్లా. అలాంటప్పుడు సైడ్ బిజినెస్ ఎందుకు అవుద్ది? జీకే లుక్స్ రూపాయి సంపాదించుకుంటున్నాడు, మన కూడా సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు అని అనుకోవాలా. ఓకే, ఎందుకంటే మంచి అనేది ఒక్కసారికి ఎక్కదండి ఎవరికి బుర్రకి, చెడు మాత్రం వెంటనే ఎక్కుద్ది. ఓకే, కాబట్టి మీకు ఇష్టం. నేను ఏది చెప్పాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను. నేనైతే దేవుడికి నాకు తెలుసు నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను. మిగతా వాళ్ళలాగా నేను టైంపాస్ వీడియోలు అయితే 99% చేయను. అర్థం చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళకి నేను చేసేది ఏం లేదు. నా ఛానల్ మీరు లీవ్ చేసేసి ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవడమే మీకు మంచిది అయితే. ఓకేనండి. ఆంజనేయులు గారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్ బేస్ ఫెయిల్ అవ్వాలని కానీ ఆన్ బేస్ రాకూడదు అనేది నాది కాదు. అది సీఈఓ గారు నోటి నుంచి వచ్చిన తర్వాత మీరు కానీ నేను కానీ దాన్ని మార్చలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.